పరిగణించాల్సిన అవసరం ఏదో ఆషామాషిగా ఆలోచించాల్సింది కాదు. దీనిపైన చాలా నిశ్చితంగా పరిశీలించాలనే అంశం. రెండోది, ఇప్పుడు మనం ఎప్పుడూ లేదండి, గత 10 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఎయిర్పోర్ట్లో దాడి జరిగింది. ఆ దాడికి సంబంధించిన ముద్దాయి జైల్లో ఉంటే విచారణకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు. దాని తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. ఆ హత్య ఇప్పటి వరకు ఎవరు చేశారు, ఎలా చేశారు, ఏంటి అనే దానిపైన ఏ విధమైనటువంటి కదలిక లేదు. పైగా సొంత కొడుకు వరుస అయ్యేటువంటి రైట్ అండి, రైట్. విజయకృష్ణ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారు, మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడాలి. వెంకటేశ్వర రెడ్డి గారు, ఒక ఫ్రైటనింగ్ ఫ్యాక్ట్ అండి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి ప్రాణాలకి హాని కలిగే ప్రమాదం ఉందని చెప్పేసి ఒక హెచ్చరిక కేంద్ర నిఘా వర్గాల నుంచి అందింది. 4-5 మాఫియాలు పనిచేస్తున్నాయి. సహజం, ఆయన ఎప్పుడైతే ఇంటర్నేషనల్ వాటర్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేశారో జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ తర్వాత ఈ థ్రెట్ వచ్చింది. అంటే ఎందుకో ఇంటర్నేషనల్ మాఫియా అంటే కేవలం మనం బయటకు కనిపిస్తున్నది పెరిఫెరల్గా రైస్ ఇష్యూ ఒకటే కనిపిస్తుంది. బట్ వెనకాల డ్రగ్స్ ఉంది, ఫార్మా మాఫియా ఉంది, అండ్ ఎడ్యుకేషన్ మాఫియా కూడా ఉంది. ఇదే అర్థం కానీ అంతు చిక్కని విషయం కేంద్ర నిఘా వర్గాలకు కూడా. ఎందుకు ఇలా జరుగుతోంది, ఎక్కడ కట్టడి చేయలేకపోతోంది ప్రభుత్వం? మీ పార్టీ పర్సెప్షన్ ఏంటి ఇటువంటి అంశాల మీద? ముందుగా 99 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి శుభోదయం. ఎవరి మీదైనా భౌతిక దాడులు జరగటం అనేది హేయమైన చర్య. ఈ హేయమైన చర్యకి తగిన జాగ్రత్తలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు తీసుకోవడం అనేది మంచి పని. అయితే నేనేమనుకుంటున్నానంటే, ఇది కనీసం ఇదైనా కేంద్ర నిఘా వర్గాలు చెప్పేదన్న మాట అయినా ఇదైనా నిజమేనా, లేకపోతే గతంలో 33,000 మంది మహిళలు తప్పిపోయినట్టు చెప్పినట్టు అలాంటి వార్తేనా? ఒకవేళ సహజంగా ఇలాంటి చర్యలు జరగాలంటే ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటుందంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, సహచరులకి, దగ్గరలో ఉన్న వాళ్ళకి, వెనకున్న వాళ్ళకి, పక్కన ఉన్న వాళ్ళకి ఇలాంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇలా ఎవరున్నారు మీరు గమనించి చూడండి. గతంలో వెంకయ్య నాయుడు గారు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. వెనక ఒక అతను స్పీచ్ లో నిలబడితే వెనక నిలబడితే ఒక నిమిషం అండి, లెట్ హిమ్ కంప్లీట్. అంటే సార్ అట్లా కాదండి, మేము ఇంతమంది మాట్లాడాము, ఎంత హుందాగా మాట్లాడాము. ఆయన మాట్లాడినివ్వండి. వాళ్ళు ఎలాగ అసెంబ్లీలో మాట్లాడట్లా, ఇక్కడైనా మాట్లాడియండి వాళ్ళని. వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడండి. ఆయన సబ్జెక్ట్ దాటిపోయి మాట్లాడుతుంటే వాసుదేవన్ గారు కట్ చేస్తే మీరు ఆగారు. ఇక్కడ విషయం ఎవరు హుందాగా మాట్లాడారని ఇప్పుడు చెప్తాను నేను. ఇక విషయానికి వస్తే, అసలు బోట్ల దగ్గరికి ఒక డిప్యూటీ సీఎంని, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంని బోట్లలోకి వెళ్లకుండా ఆపిన అధికారులు ఎవరు? దాని వెనక ఎవరున్నారు? అధికారులు, ఆ స్థాయి అధికారుల్ని కట్టడి చేసే శక్తి ఎవరికి ఉంది? నాకు తెలిసి మళ్ళీ అధికార పార్టీలకే అది ఉంటుంది. అధికారులను కట్టడి చేసే శక్తి ఎందుకు వెళ్ళనివ్వలేదు? ఇంత పెద్ద మాఫియాని ఖచ్చితంగా ఎండగట్టాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న చర్యల విషయంలోకి వచ్చేసి బోట్ల వ్యవహారం 4 నెలల క్రితం నాదెండ్ల మనోహర్ గారు 1,00,000 టన్నులు దొరికినాయి అని చెప్తే వాటి మీద ఇంతవరకు చర్యలు లేవు. కాదంబరి కేసు ఎడిపోయిందో తెలియదు. అట్లానే ఇప్పుడు బోట్లు రైస్ సీజ్ అని చెప్పారు, ఈ కేసు ఎడిపోతుందో తెలియదు. ఇవన్నీ మాటలకే పరిమితమా? చర్యలు తీసుకుంటారా? దోషులు శిక్షిస్తారా లేదా? అసలు ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చింది? వెంకటేశ్వర రెడ్డి గారు, నేను ట్రై టు అండర్స్టాండ్ యూ హ్యావ్ టు కనెక్ట్ 2 థింగ్స్. ఒకటి, ఆయన సీజ్ ద షిప్ అన్న 2 రోజుల తర్వాత ఈ హెచ్చరిక వచ్చింది. అంటే ఇంటర్నేషనల్ మాఫియా ఎంత వెంబడే యాక్టివేట్ అయిందనే దానికి ఇది ఇండికేషన్. ఇప్పుడు ఆయన ఏమి ఆధారాలు లేకుండా మాట్లాడలేదు. రెండో పాయింట్ మీరు అడిగారు, 3 లేయర్స్ ఉంటాయండి. 12 నాటికల్ మైల్స్ లోపల ఏపీ కోస్టల్ పోలీస్, దాన్ని ఏదో మెరైన్ పోలీస్ అంటారు. 12 దాటి 200 నాటికల్ మైల్స్ లోపల కోస్ట్ గార్డ్, 200 దాటితే హైసీస్, 340 నాటికల్ మైల్స్ దాటితే ఇంటర్నేషనల్ వాటర్స్. సో ఆయన ఒకవేళ 12 నాటికల్ మైల్స్ దాటి వెళ్ళాలనుకుంటే కోస్ట్ గార్డ్ పర్మిషన్ తీసుకోవాలి. వెంకటేశ్వర రెడ్డి గారైనా, రవికిరణ్ అయినా, నేనైనా, శివపార్తి గారైనా, చంద్రబాబు గారైనా సీజీ పర్మిషన్ తీసుకోవాలి. బహుశా అక్కడ ఆపింటారు కానీ ఇదేదో చంద్రబాబు ఆపారు. చంద్రబాబుకి ఏంటండి అవసరం? ఆయన వెళ్ళారు, చూశారు.
నేను అనలేదు, మీరే బయట అధికారులు ఆపారంటున్నారు. ఎందుకు ఆపుతారండి అధికారులు? 12 నాటికల్ మైల్స్ దాటితే ఖచ్చితంగా సీజీ ఆపుతుంది. సీజీ వీ నీడ్ టు అప్రోచ్ ద సీజీ, కోస్ట్ గార్డ్ని అప్రోచ్ అవ్వాలి. బహుశా అది